శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల భవతి భిక్షాందేహి. రచన ఇల్లిందల సరస్వతీదేవి గారు. భవతి భిక్షాందేహి. తడకతో కట్టిన గేటు పక్కకు జరిపి ఆవరణలో అడుగుపెట్టిన కృష్ణమోహన్ రెండు పక్కల విరియబూసిన ముద్దబంతి చెట్లను కనుల పండువగా చూస్తూ వాటి మధ్య వేసిన సంక్రాంతి ముగ్గులను గొబ్బెమ్మలను తొక్కకుండా పక్కకు తొలగి సింహద్వారం చూపిస్తున్న కొలది అడుగులు మందంగా వేస్తూ వచ్చి చావడిలో నిలబడ్డాడు. 12 సంవత్సరాలు వెళ్ళని కృష్ణమోహన్ మెరుగు చామన ఛాయలో కళకళలాడే ముఖంతో చూపులను ఇట్టే ఆకర్షిస్తాడు. చురుకైన కళ్ళు. అతడి ముఖం చూడగానే ఎవరికైనా వెంటనే పలకరించాలనిపిస్తుంది. చిన్న లాగు వేసుకుని దానిమీద లుంగీ కట్టుకున్నాడు. అందులోని తువాలు ఒకటి బనియన్ మీదుగా కప్పుకున్నాడు. ఎదను చేతికి జోలె తగిలించుకున్నాడు. భవతి భిక్షాందేహి. అతడొచ్చి 5 నిమిషాలు కావచ్చింది. మనిషి అలికిడి లేదు. వెనక్కి తిరిగి అతడు సింహద్వారం దాటుతున్నాడు. అదేమిటోయ్, అలా అప్పుడే వెళ్ళిపోతున్నావే? 1 నిమిషం ఉండు. తాడుతో కట్టిన కళ్ళజోడు పాలభాగం మీదకి ఎత్తి పట్టుకుని లెక్కల దస్త్రం పక్కకు నెట్టి లేచి లోపలికి వెళ్ళాడు కరణం కోటయ్య. ఆ అబ్బాయి వచ్చి ఎంతసేపు నిలబడతాడు? అతడు స్కూలుకు వెళ్లే పిల్లవాడు కదా. ఆ పెట్టే ముద్ద తొందరగా పెట్టి పంపించకూడదు. కోటయ్య వేస్తున్న కేకలు వాకిట్లోకి వినబడుతున్నాయి. కృష్ణమోహన్ వెనక్కి తిరిగి చావడిలోకి వచ్చేసరికి కోటయ్య పెద్ద కూతురు ప్రమీల ఒక పెద్ద పళ్ళెంలో పట్టెడన్నం కాస్త కూర పచ్చడి పెట్టుకుని ధుమధుమలాడుతూ వచ్చింది. తండ్రి పెట్టిన చివాట్లతో కలిగిన కోపావేశం వల్ల వణుకుతున్న శరీరంతో గబగబా అడుగులు వేస్తూ దూకుడుగా వచ్చింది. తల వంచుకుని ఓరగంటితో అతన్ని చురచురా చూస్తూ పళ్ళెంలో ఉన్నది జోల్లోకి పెట్టి వెనక్కి తిరిగింది. అతను కాసేపు నిలబడితే ఏం? సన్నగా పిలుస్తాడు. ఎవరు పలకపోతే వెళ్ళిపోతాడు. అన్నం కోసం వచ్చినవాడు కాసేపు నిలబడితే తప్ప అతడంతా గుర్రమెక్కి వస్తే ఎవరు వణుక్కుంటూ పెడతారు? తండ్రి మీద విసుక్కున్నది ప్రమీల. అది కాదమ్మా, అతడు చదువుకునే పిల్లవాడు. 4 ఇళ్లల్లో తెచ్చుకొని ఒకచోట కూర్చొని తినాలా? పుస్తకాలు సర్దుకొని వేళ్లకు స్కూలుకు వెళ్ళాలా? మనం పెట్టదలుచుకున్నదేదో అతడు రాగానే మర్యాదగా పెడితే ఏం? మనం పెట్టే ఆ పట్టెడన్నం అతడిని అరగంట నిలబెట్టి దుమదుమలాడుతూ మనసులో 4 తిట్టుకుంటూ పడేస్తే ఏం బాగుంటుంది? గట్టిగా మందలించాడు కోటయ్య కూతుర్ని. అతడి మాట వినగానే పళ్ళెం తీసుకుని వస్తూనే ఉన్నాను నాన్న. అతను వచ్చి ఎంతో సేపైనట్లు ఎవ్వరూ పలకనట్లు అతను అలా వెళ్ళిపోవటం ఏమిటి? బెదిరించినట్టుగా. ఎవరిని భయపెడదామని, ఎవరిని సాధిద్దామని? కోపం ముక్కు మీద పెట్టుకుని గబగబా అరిచింది ప్రమీల. ఒకరిని భయపెట్టాలని కాదు. అతడెంతో అభిమానం గల కుర్రవాడు. మన ఇంటికి జోలె తీసుకుని రావటమే సగం చచ్చి వస్తున్నాడు. రాగానే పెట్టదలిచినదేదో ఆదరణతో పెట్టి పంపకూడదు. మీ సొమ్మేమైనా తరిగిపోతుందా? ఏమో నాన్న, ఎవరో జోలె కట్టుకుని వచ్చిన వాడికి కూడా వణకమంటావు నువ్వు. తలుపులు ధనధనా శబ్దం చేస్తూ లోపలికి వెళ్ళిపోయింది ప్రమీల. హాల్లో అరుచుకుంటున్న తండ్రి కూతుళ్ల మధ్య ఘర్షణ, బంతి చెట్ల మధ్య నడుస్తున్న కృష్ణమోహన్ చెవిన పడ్డది. రోషం, అభిమానం ముఖంలో పొంగులు వారాయి. గబగబా అడుగులు వేస్తూ కర్రగేటు దాటాడు. జోలెలో ఉన్న అన్నం, కూర, పప్పు గోడవారగా దులిపాడు విసురుగా. అంతకుముందు 2 ఇళ్లలో తెచ్చుకున్న పదార్థాలు అన్నీ ముద్ద కట్టుకుని కింద పడ్డాయి. కసి కొద్దీ జోలె 4 సార్లు జాడించాడు. దాని వంక అదొక మాదిరి జుగుప్సతో చూసి మురికి కాలువలోకి విసిరివేసి గంగరాజు వారి వీధి దాటాడు. ఉదయం 9 గంటల వేళ ఆ చుట్టుపక్కల ఉన్న తోటలో నుండి కూరగాయలు తెచ్చి రాసులుగా పోస్తున్నారు. వాటిని బళ్ళకెత్తి వ్యాపారస్తులు పొరుగురికి పంపుతున్నారు. పెరుగు తలమీద పెట్టుకుని ఒయ్యారంగా గొల్లపడుచులు నడుస్తున్నారు. పొరుగుళ్లకు వెళ్ళి వ్యాపారం చేసేవారు, స్కూళ్లకు వెళ్లే పిల్లలు, కార్యాతులై అటు ఇటు తిరిగే జనంతో ఆ వీధిలో క్రమంగా రద్దీ ఎక్కువవుతోంది. అందరికీ తొందర పనులు, పరుగులాంటి నడకలు. ఆ ఊరు తెల్లవారుజామున 4ంటికే మేలుకుంటుంది. సూర్యభగవానుడి నడకతో పాటు క్రమంగా సందడి అధికమవుతూ ఉంటుంది. ఆ ఊళ్ళో రద్దీగా ఉండే బజార్లు 4. ఆ 4 తప్పితే మిగతావన్నీ బద్ధకంగా ఆవలిస్తున్నట్లుంటాయి. రద్దీ బజార్లన్నీ దాటి కృష్ణమోహన్ విసురుగా గదిలోకొచ్చాడు. ఒట్టి చేతులతో వచ్చావేమోయ్, ఎక్కడైనా తిని వచ్చావేమిటి? హోటల్లో భోజనం చేసి వచ్చిన సూర్యం అతన్ని అడుగుతూ షర్టు తొడుక్కున్నాడు. కృష్ణ మాట్లాడకుండా ముక్కుపుటాలు ఎగరేస్తూ లుంగీ విప్పి పైజామా తొడుక్కున్నాడు. మేకుకు తగిలించిన షర్టు తీసి ఒకసారి దులుపుకుని తొడుక్కున్నాడు. భోజనం చేసి వచ్చావా అంటే మాట్లాడవేం? గద్దించి అడిగాడు సూర్యం. ఇవాళ ఆకలిగా లేదు. ముఖం తిప్పుకున్నాడు కృష్ణ. ఆకలిగా లేకపోతే గదిలో నుంచి ఎందుకు బయలుదేరావు? ఏది నా ముఖం చూసి చెప్పు.
విసురుగా వచ్చి 2 చేతులతో కృష్ణను తన వైపుకు తిప్పుకొని అతడి కళ్ళలోకి సూటిగా చూశాడు సూర్యం. తెచ్చుకున్న గాంభీర్యంతో బింకంగా నిలబడ్డ కృష్ణముఖంలో దైన్యం తొంగి చూసింది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. చటుక్కున జేబులు తడుముకున్నాడు సూర్యం. లక్ష్మీపతి, నీ దగ్గర ఏమైనా చిల్లర డబ్బులుంటే ఇట్లా ఇవ్వు. చేయి జాపాడు. నోట్బుక్కులు కొందామని జేబులో పెట్టుకున్నా, తీసుకో. జేబులో ఉన్న చిల్లర సూర్యం చేతిలో పెట్టాడు లక్ష్మీపతి. పద, మాట్లాడకుండా నా వెంట నడు. కృష్ణ చెయ్యి పట్టుకుని భోజనం హోటల్కి తీసుకువెళ్ళాడు సూర్యం. బల్ల ముందుకు రాగానే నాకేమీ వద్దంటే విను సూర్యం. చేతులు విదిలించుకున్నాడు కృష్ణ. ఈ పూటకు నేను చెప్పినట్టు విను. అయినా కడుపు మాడుతుంటే పాఠాలు బుర్రకెక్కుతాయా? నువ్వు మాట్లాడకుండా నేను చెప్పినట్టు చెయ్యి. 2 చేతులతో కృష్ణ భుజాలు అదిమిపెట్టాడు. కృష్ణకు అభిమానంతోనూ కోపంతోనూ దేహమంతా కాగిపోతున్నది. సూర్యంతో పెనుగులాడాడు. ఏమిట్రా నీ పెనుగులాట? ముందు భోజనం చెయ్యి. వీపు మీద చెయ్యి వేసి బలవంతంగా అణచి కుర్చీ మీద కూర్చోబెట్టాడు సూర్యం. రాబోయే కన్నీళ్లను కనురెప్పలతో అణుచుకుంటూ బ్రుకుటి ముడిచాడు కృష్ణ. కడుపు నిండా తిను. నేనింత కష్టపడి కూర్చోబెడితే నువ్వు అర్ధాకలితో లేవకూడదు మరి. కృష్ణ వీపు మీద చెయ్యి వేసి మందలించాడు సూర్యం. విస్తరి ముందుకు వచ్చేసరికి నాకు కడుపు నిండిపోయింది సూర్యం, నువ్వేమీ అనుకోకు. కళ్ళు తుడుచుకుంటూ లేచాడు కృష్ణ. నాకంతా అర్థమైందిలే. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇద్దరూ లేచి హోటల్ దాటి గదికి చేరుకున్నారు. సాయంత్రం సూర్యం ఆలస్యంగా వచ్చాడు. కృష్ణను తనతో పాటు హోటల్కి తీసుకువెళ్ళాడు. బలవంతంగా కృష్ణ చేత అన్నం తినిపించాడు. నేరస్తుడిని పోలీసు వెంటబెట్టుకొని తిరిగినట్లు తిరిగాడు. తాటాకుల చాప మీద కృష్ణ కూర్చొని చదువుకుంటుంటే తను కూడా అతని పక్కన కూర్చొని పుస్తకాలు తెరిచాడు. కృష్ణ లక్ష్మీపతి పడుకున్న తర్వాత తండ్రికి తను రాసిన ఉత్తరం జేబులోంచి తీసి చదువుకున్నాడు. మహారాజశ్రీ నాన్నగారికి నమస్కారములు. నేను క్షేమంగా ఉన్నాను. నిరుటి కంటే బాగా చదువుతున్నాను. కానీ నాకు హోటల్ భోజనం సరిపడటం లేదు. మరి ఆ చప్పటి భోజనం చెయ్యలేకుండా ఉన్నాను. సోడా నీళ్లు పోసి వండిన అన్నం చూడటానికి మల్లె పువ్వులా ఉంటుంది, కానీ ముద్దకు గ్లాసుడు నీళ్లు తాగవలసి వస్తోంది. నా ఆరోగ్యం చెడిపోతుందేమోనని భయం వేస్తుంది. మీరు బియ్యం, పప్పు, చింతపండు, మిరపకాయలు మన వెంకన్న చేత పంపిస్తే స్టవ్ మీద అన్నం కూర చేసుకుంటాను. ఊరగాయలు పంపించండి. ఈ ఊళ్ళో ఉన్నంతకాలం ఇలా వండుకుని తింటే గానీ నేను పరీక్ష పాస్ కాలేననిపిస్తుంది. తప్పకుండా వెంకన్నతో సరుకు పంపించండి. అమ్మగారికి నా నమస్కారములు. పద్మకు ముద్దులు. ఇట్లు మీ ప్రియకుమారుడు సూర్యనారాయణ. తిప్పి తిప్పి ఉత్తరం చదువుకుని జేబులో పెట్టుకున్నాడు సూర్యం. నాన్న తప్పకుండా పంపుతారు. మరో దోసెడు బియ్యం పోస్తే కృష్ణకు కూడా కడుపు నిండుతుంది. కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నించాడు సూర్యం. పక్క మీద వాలాడో లేదో చటుక్కునేదో జ్ఞాపకం వచ్చింది. మర్నాటికి హోటల్ ఖర్చు ఉన్నదో లేదోనని చివాలును లేచి జేబులు తడిమి చూసుకున్నాడు. హోటల్కి తను నెలకు ఒక్కసారే కట్టేస్తాడు. లక్ష్మీపతి వాళ్ళ బంధువుల ఇంట్లో నెలకు 30 రూపాయలు ఇచ్చి తినుస్తాడు. అతడిని గురించి ఏమీ బాధ లేదు. కానీ కృష్ణ గురించే ఆరాటంగా ఉంది. కృష్ణ తెలివితేటలు, అతడి చురుకైన బుద్ధి, అతడి మంచితనము చూసినప్పటి నుంచి అతడు తనకు తోడబుట్టినవాడు. కాకపోతేనేం తమ్ముడి కంటే ఎక్కువగా మనసు కొట్టుకోవటం మొదలుపెట్టింది. కృష్ణ కృష్ణ అని మనసులోనే ప్రేమతో పిలుచుకుంటూ గాఢంగా అతన్ని కౌగిలించుకున్నాడు సూర్యం. జేబులో చెయ్యి పెట్టి డబ్బు పైకి తీసి లెక్క పెట్టాడు. పావలా తక్కువగా ఉంది. రేపు పొద్దున 9 గంటల వరకు ఒక్క పావలా పుట్టించలేనా ఏమిటి? ఇంతమంది క్లాసు పిల్లలు, తెలిసిన వాళ్ళు, అభిమానస్తులు ఉండగా ఒక్క పావలా డబ్బులు దొరకవా? పావలా ఎట్లాగైనా సంపాదించాలి. పావలా దొరక్కపోతే కృష్ణకు భోజనం లేదు. అతడి కడుపు నకనకలాడుతుంటే తను తినలేడు. ఆలోచిస్తూ పడుకున్నాడు సూర్యం. పావలా, ఒక్క పావలా. ఎప్పుడో కళ్ళు మూతలు పడ్డాయి. దాతలైన శ్రేష్ఠి కుటుంబీకులు మార్కెట్ దగ్గరగా మఠం కట్టించారు. 4 పక్కల పెద్ద పెద్ద గదులు, వాటి ముందు విశాలమైన వరండాలు, వాటి మధ్య ఖాళీ స్థలంలో వీరాంజనేయ స్వామి విగ్రహం, దానికి ఒక చిన్న గుడి కట్టారు. వీరాంజనేయ స్వామికి నిత్య ధూప దీప నైవేద్య పూజాక్రమమే కాకుండా వైశాఖ పూర్ణిమకు పెద్ద ఎత్తున రథోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవ విగ్రహాలు, పాత సామాగ్రులు 2 గదులు నిండి ఉంటాయి. మిగతా గదులు భక్తుల కొరకు ప్రత్యేకింపబడ్డాయి. వీరాంజనేయ స్వామి గుడికి వెనుకగా పెద్ద మర్రి చెట్టు ఒకటి ఊడలు దిగి ఉన్నది. దాని నీడ ఆ చుట్టుపక్కలంతా పరుచుకుంటుంది. పర్వదినాలు కాక మామూలు రోజుల్లో ఆ వరండాలలో మధ్య ఖాళీ స్థలం ఊరికనే ఉంటుంది. మఠాధికారులు అప్పుడప్పుడు పెళ్లిళ్లకు అద్దెకివ్వటం కూడా అలవాటు. అది కార్తీక మాసం. కార్తీకంలో కన్యాదానం చేస్తే మహాపుణ్యమని కార్తీక పురాణం చెబుతున్నది.
ఆ నెలలోనే ముహూర్తాలు ఉదయం సాయంత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. రాయవరం దక్షిణామూర్తి కార్తీక మాసంలో జరిగిన ప్రతి పెళ్లికి హాజరయ్యాడు. 100 రూపాయల సంభావన మూట కట్టుకున్నాడు. పెళ్లిళ్ల తరుణం అయిపోగానే తన మామూలు వృత్తి ఆయవారంలోకి దిగాడు. తెల్లవారుజామున లేచి రాగి చెంబు ఎర్రగా తోమాడు. స్నానం చేసి సీతారామాభ్యాన్నం అంటూ బయలుదేరాడు. అంగవస్త్రం వల్లెబాటుగా వేసుకుని రాగి చెంబు చేత పట్టుకునొచ్చిన దక్షిణామూర్తిని చూసి, శాస్త్రుళ్ళు అన్నాడు దేవాలయ ధర్మకర్త అచ్యుతరామయ్య. ఏం బాబు, ఏం సెలవు అంటూ చేతులు జోడించి అడిగాడు దక్షిణామూర్తి. ఈ చెంబు తీసుకుని పొద్దున్నే అందరిళ్లకు వెళ్ళి లేదనిపించుకోకుండా ఒక ఉపాయం చెప్పనా? దక్షిణామూర్తి ముఖంలోకి చూశాడు అచ్యుతరామయ్య. చెప్పండి బాబు, చెప్పండి. ఎన్ని ఇళ్ళు తిరిగితే సేరు బియ్యం అవుతాయి బాబు. మరొక దారి లేక, ఎక్కడా గతి లేక ఈ చెంబు వృత్తికి దిగాను అన్నాడు తలవంచుకొని. మా వర్తకుల పిల్లలను మీ దగ్గరికి పంపిస్తాం. అక్షరాభ్యాసం చేసి 5 బడులు చెప్పండి. మీకు వచ్చిన లెక్కలన్నీ నేర్పండి. పెద్దబాల శిక్ష ముగించండి. పిల్లకి 5 రూపాయల వంతున నేనిప్పిస్తాను. మీరు అక్షరాభ్యాసం చేసినప్పుడు మీకు కట్న కానుకలు సమర్పిస్తారు. నేను చెప్పినట్లు చేస్తారా అన్నాడు తర్జని చూపిస్తూ అచ్యుతరామయ్య. బాబు, అంతకంటే నాకు కావాల్సిందేమున్నది? ఈ పేదవాడి సేటుగారి పంచలోనే వంట పడక అంతాను. మరి ఆ పిల్లలందరినీ ఎక్కడ కూర్చోబెట్టుకోను? నేను చెప్పేది శాంతంగా వినండి. మా వర్తకులలో కొందరు సేవకదాసు మఠానికి ధర్మకర్తలు. మఠం వరండాలో పిల్లల్ని కూర్చోబెట్టుకోండి. ఈ ఏర్పాటు మీకు నచ్చితే నేను సాయంత్రానికల్లా సిద్ధం చేస్తాను. బాబు, ఇవాళ దేవుడు నన్ను అనుగ్రహించి ప్రత్యక్షమై ఏం వరం కావాలో అడుగు అన్నట్లుగా ఉంది. మీరు 10 కాలాల పాటు సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటాను. పేదవాడిని, అంతకంటే ఇంకేం చేయగలను? నీళ్లు నిండిన కళ్ళతో తలకు దోసిలి కట్టాడు. చెయ్యి పట్టండి. అచ్యుతరామయ్య దక్షిణామూర్తి శాస్త్రి చేతిలో పావలాకాసు పెట్టాడు. ఆయన దాన్ని కళ్ళకద్దుకుంటూ, బాబు వెళ్ళొస్తానో వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళి సందు దగ్గర మలుపు తిరిగాడు. వైకుంఠ ఏకాదశి రేపనగా అచ్యుతరామయ్య 20 మంది పిల్లల్ని తీసుకొచ్చాడు. ఉదయం 8 గంటలకి రాహుకాలం దాటిన తర్వాత పిల్లలు తీసుకొచ్చిన పూజా ద్రవ్యాలతో విఘ్నేశ్వరునికి, సరస్వతి విగ్రహానికి పూజలు చేయించాడు. పిల్లలందరూ గురువుకు దక్షిణ తాంబూలాలు సమర్పించారు. ఆ పూట 10 మందికి అక్షరాభ్యాసం చేశాడు దక్షిణామూర్తి. ఉదయం పొద్దు పొడవక పూర్వమే లేచి సంధ్యా వందనాలు తీర్చుకొని ఉతికిన ధోవతి కట్టుకొని సన్నటి ఉత్తరీయం పల్లెవాటు వేసుకుని సేవకదాసు మఠంలో వరండా మీద గోడ కానుకొని కూర్చొని ధ్యాన శ్లోకాలు వల్లించుకుంటూ ఉంటాడు. 8 గంటలు కొట్టేసరికి ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఆయనకు పాదాభివందనం చేసి పరిచిన చాపల మీద కూర్చుంటారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్కూల్ నడుస్తుంది. తరువాత పిల్లల్ని జాగ్రత్తగా బయటకు పంపించి తన ఇంటికి చేరుకుంటాడు శాస్త్రి. ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు పిల్లలు క్షేమంగా 2 నిమిషాల్లో చేరుకునేవారు. శాస్త్రికి సంగీత జ్ఞానము ఉన్నది. కొన్ని కీర్తనలు, కృతులు కూడా శాస్త్రయుక్తంగా గానం చేయగలడు. పాఠశాల పెట్టిన కొద్ది రోజులకే శాస్త్రిగారి సంగీతం సంగతి పిల్లల తల్లిదండ్రులకు తెలిసింది. ఇంటికి పిలిచి ఆడపిల్లలకు, భార్యలకు సంగీతం చెప్పమని అడిగారు. ఇంటికి ఒక హార్మోనియం కొనుక్కున్నారు. కృష్ణార్పణమస్తు అంటూ శాస్త్రి సంగీత పాటలు కూడా చెప్పటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఆయన భార్య పుష్పవతమ్మ కాస్త ఒంటికి నిండుగా చీర రవిక ధరించటం, దంపతులిద్దరూ కడుపు నిండా తిని త్రేంచటము మొదలైంది. ఆయన జీవితంలో అప్పటి నుండి అదృష్టం కలిసొచ్చిందన్న నమ్మకం ఏర్పడిపోయింది. ఆ విధంగా ఆయన దగ్గర పెద్దబాల శిక్ష, గజేంద్ర మోక్షం, కృష్ణ శతకం, బాలరామాయణం చదువుకుని హైస్కూల్లోకి వచ్చిన మొదటి విద్యార్థి సూర్యనారాయణ. సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదట పంతులు గారిని దర్శించి ఆయన ఆశీర్వచనం తీసుకుంటాడు. డిసెంబర్ సెలవులకి ఇంటికొచ్చాడు సూర్యం. బస్సు ఆ ఊరు చేరుకునేసరికి రాత్రి 9 గంటలైంది. ఆ రాత్రి వేళ పంతులు గారి దగ్గరికి రాలేక ఉదయమే స్నానం చేసి వెళ్ళాడు. శాస్త్రి పంచలో చిరుచాప పరుచుకొని పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఆయనకెదురుగా 7 ఏళ్ల పిల్లవాడు కూర్చుని పాఠాలు చదువుతున్నాడు. కుశల ప్రశ్నలు, చదువుల సంగతులు అయిన తర్వాత శాస్త్రి, బాబు ఒక మాట అన్నాడు. లేవబోతున్న సూర్యం తిరిగి కూర్చుని ఏమిటన్నట్లు చూశాడు. ఈ చిన్నవాడికి ఎవ్వరూ లేరు. ఒకనాడు చీకటి వేళ నేను బహిర్భూమికి వెళ్ళొస్తున్నా. కాళ్ల నిండా ఇంతెత్తున దుమ్ము, మాసిన లాగు చొక్క, చేతులతో కళ్ళు నులుముకుంటూ ఏడుస్తూ డొంక వెంట నడుస్తున్నాడు. నాతో ఇంటికి తీసుకొచ్చి నీళ్లు పోయించి అన్నం పెట్టాను.
నీ వంటి పిల్లల చేత బట్టలిప్పించాను. అతి చురుకు, పాఠం కానీ శ్లోకాలు కానీ ఒకసారి చెప్పటంతోటే నేర్చుకుంటాడు. ఈ 5 నెలల్లోనే నా దగ్గర నేర్చుకోవలసిందంతా నేర్చుకున్నాడు. అంగవస్త్రంతో ముఖం కళ్ళు తుడుచుకున్నాడు. సూర్యం ఒకసారి ఆ పిల్లవాడి ముఖంలోకి చూశాడు. అతను సూర్యాన్ని చూసి కళ్ళు దించుకున్నాడు. చక్రాల్లాంటి అతడి కళ్ళు సూర్యాన్ని చూసి అతడు తన వంక చూసినప్పుడు దించుకుంటూ తిరిగి తిరిగి అతని ముఖంలోకి చూస్తూ కొంతసేపు దోబూచులాడాయి. వేసవి అయిన తర్వాత ఏదైనా స్కూల్ చూసి అందులో ప్రవేశపెడితే తెలివైన పిల్లవాడు కనుక త్వరగా పైకొస్తాడు. తల్లిదండ్రులు ఎవరంటే స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. ఏ ఊరు నుంచి వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో సరిగ్గా తెలియని పరిస్థితి. అనాథ బాలుడు. శాస్త్రి భావం సూర్యం గ్రహించాడు. స్కూళ్లు తెరవగానే ఆ సమీపంలో ఉన్న స్కూల్లో చేరే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అలా స్కూల్లో చేరిన కృష్ణమోహన్ శాస్త్రి కట్టించిన జోలెలో 5-6 ఇళ్ళు తిరిగి అన్నం, పప్పు, కూర, పచ్చడి తెచ్చుకొని 2 పూటలా అదే సర్దుకుని తినేవాడు. హెచ్చు తగ్గులు శాస్త్రి సర్దేవాడు. ఆ పంచలోనే జానుడు స్థలంలో ఒక గోనె సంచి పరుచుకొని కాళ్ళు ముడుచుకొని మరొక సంచి కప్పుకొని కృష్ణమోహన్ పడుకునేవాడు. కృష్ణమోహన్ పట్ల సంతానం లేని పంతులు గారు పుత్రవాత్సల్యాన్ని పెంచుకున్నారు. అలా ఆ ఊళ్ళో శాస్త్రి గారి అండదండలతో మిడిల్ స్కూలు ముగించాడు కృష్ణ. సెలవులు పూర్తి కాగానే సూర్యం ఊరికి వెళ్ళేటప్పుడు గురువుగారి దగ్గర సెలవు తీసుకోవటానికి వెళ్ళాడు. నాయనా సూర్యం, మన కృష్ణ మిడిల్ స్కూల్ చదువు ముగిసింది అన్నాడు తరువాత సంగతి ఏమిటన్నట్లు చూస్తూ. ఆ సంగతి ఆలోచిద్దాం లేండి. గురువుగారి మాటల్లోని అర్థం గ్రహించాడు సూర్యం. తగిన ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. సెలవులు అవగానే కృష్ణను తన వెంట తీసుకువెళ్ళాడు చదువు కోసం. సూర్యం దగ్గరికి వచ్చిన కృష్ణకు భవతి భిక్షాందేహి అనటం తప్పలేదు. ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు జోలె చేతికి తగిలించుకొని సూర్యం పరిచయం చేసిన 5-6 ఇళ్లకు వెళ్ళేవాడు. అన్నంలో కూర, కూరలో పచ్చడి, పప్పు కలిసిన ఇంటికి వచ్చిన తర్వాత పింగాణి పళ్ళెంలో విడదీసి పెట్టుకుంటాడు. ఆ పూటకు కొంత తీసి మిగతాది రాత్రికి తింటాడు. సూర్యం గదిలో సహాధ్యాయి లక్ష్మీపతి కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ పడకలు పరుచుకున్న తర్వాత కృష్ణ గోనె సంచి మీద దుప్పటి పరుచుకొని మరో దుప్పటి తలనిండా లాక్కుని పడుకుంటాడు. తెల్లవారుజామున లేచి పాఠాలు చదువుతాడు. ఆటల్లో ప్రథముడు, చదువులో ప్రథముడు. శాంతము, ఓర్పు గల కృష్ణ మీ అమ్మ నాన్న ఏ ఊళ్ళో ఉంటారు అని ఎవరైనా అడిగితే చెంప చెళ్ళుమనిపిస్తాడు. ఒక రాత్రి వేళ మెలకు వచ్చిన సూర్యం కృష్ణను చూసి అతడి భవిష్యాన్ని గురించి ఆలోచించసాగాడు. నన్ను జోలే అని పిలుస్తారా? నీ పళ్ళు రాలగొడతా, జాగ్రత్త. కృష్ణ నిద్రలో లేచి కూర్చున్నాడు. కలొచ్చిందా కృష్ణ? దగ్గరికి వెళ్ళి వీపు మీద చెయ్యి వేశాడు సూర్యం. ఎర్రబడిన కళ్ళు తిప్పుతూ కొంతసేపు అయోమయంగా చూసి మళ్ళీ నిద్రలోకి జారిపోయాడు కృష్ణ. కృష్ణ, నోరు మండించేశావురా బాబు. కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ చెంబుడు నీళ్లు తాగాడు సూర్యం. నీకు నోరు పూసి ఉంటుంది. నేను కారం వెయ్యందే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? లక్ష్మీపతి, నువ్వు చెప్పు. నీకు కూడా కారంగా ఉంటే రేపు ఇంకా తగ్గిస్తాను. కృష్ణ లక్ష్మీపతి భుజం మీద తట్టాడు. అదిగో రేపు తగ్గిస్తానంటున్నావు, అయితే ఇవాళ కొంత వేసినట్లేగా. సూర్యం రెట్టించాడు. నాకు చేత కాదురా బాబు ఈ కూరలు పచ్చళ్ళు. నేను ఆ ఇంట్లో చేసినవి తిన్నాను కానీ ఎప్పుడు చేశాను చెప్పు? ఊహ కొద్దీ ప్రయత్నిస్తున్నాను. అప్పటి నుండి విమర్శలు ఏ కూర మీద చెలరేగాయో ఆ కూర కలుపుకోకుండా పక్కకు నెట్టి మజ్జిగ వడ్డించుకున్నాడు కృష్ణ. ఓరకంటితో కృష్ణ చేస్తున్న పని చూస్తూనే తలవంచుకున్నాడు సూర్యం. 4 రోజుల క్రిందట పడుకుపోయేటప్పుడు కృష్ణ ఎల్లుండి ఆదివారం గోల్కొండ కిల్లా అన్ని విద్యార్థులకు చూపిస్తారట. మా స్కూల్లో టీచర్లు ఒక్కొక్కళ్లను 2 రూపాయలు తీసుకురమ్మన్నారు అన్నాడు సూర్యంతో. అట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు వదులుకోవద్దు కృష్ణ, తప్పకుండా వెళ్ళు. ఆ చారిత్రక ప్రదేశాలన్నీ చూడవలసిందే. సూర్యం లేచి కృష్ణ చేతిలో బలవంతంగా 2 రూపాయలు పెట్టాడు. శనివారం రాత్రి కృష్ణ మనసు మరునాడు చూడబోయే వాటిని ఊహించుకుని ఉవ్విళ్ళూరింది. తెల్లవారుజామున లేచి ఉన్న వాటిలో మంచి బట్టలు వేసుకుని స్కూల్ పిల్లలందరితో బస్సులో వెళ్ళి గోల్కొండ కోట ఎక్కి అక్కడి విశేషాలను చూశాడు కృష్ణ. కుతుబ్ షాహీ వంశస్థుల గోరీలన్నీ లెక్కబెట్టాడు. అప్పటి వారికి తాము బ్రతికి ఉండగానే తమ గోరీలను కట్టించుకునే అలవాటు కనుకునే తమ ఇష్టం వచ్చినట్లు పెద్ద పెద్ద గోరీలు కట్టించుకున్నారు. ఇప్పటి మానవాళిలో తలదాచుకోవటానికైనా ఇల్లు లేని వారెందరో ఉన్నారు అనుకున్నాడు కృష్ణ. పిల్లలందరూ కబుర్లు చెప్పుకుంటూ చాలా దూరం నడిచి ఒక చెట్టు నీడను కూర్చొని వెంట తెచ్చుకున్న రొట్టెలు తిన్నారు. కొందరు మంచినీళ్ల కొరకు అటు ఇటు పరిగెత్తారు. ఎదురుగా నవాబుల తోటలో చెట్లను తొలగించుకుంటూ వెళ్ళి పంపు నీళ్లు చేతులతో తాగి వచ్చారందరూ.
నవాబుల తోట వంటి తోటలు చాలా అరుదు. ఆ తోటలో అన్ని రకాల పూల చెట్లు, అన్ని రకాల పళ్ళ చెట్లు పుష్పించి ఫలిస్తున్నాయి. వరి, జొన్న, జనుము, గోధుమ ధాన్యాలు పండుతున్నాయి. 25 ఎకరాల తోటలో మధ్యగా రెండంతస్తుల భవనం. మేడ మీద నుండి తోట 4 మూలలా పరికించి ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకునేవాడా నవాబు. ఆ తోట పేరు అమీర్ గుల్షన్. కష్టపడి తోట వేసి పెంచి నవాబు మామగారు పెళ్లిలో అల్లుడికి కానుకగా ఇచ్చారు. అమీర్ గుల్షన్ పక్క తోట పరకోటి గార్డెన్స్. తోట 20 ఎకరాలు. ఒక పక్క విశాలమైన భవనం. ఆ తోటలో 4 ఎకరాల ఫాల్సా, మిగతా 11 ఎకరాలు అనాబ్షాహీ ద్రాక్ష వేశారు. తోటలోకి కొత్తగా వాళ్ళెవరూ రాకుండా 2 ఆల్సేషియన్ కుక్కలు. ఈ 2 తోటలు దాటిన తర్వాత రిటైర్డ్ రెవెన్యూ సెక్రటరీ పాషాగారి భవనం. దాని తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయిన మహమ్మదీయుల మేడలు. వాటి తర్వాత చౌరస్తాకు నట్టనడుమ పోలీసుల నిలబడటానికి ఒక సిమెంటు దిమ్మె. రోడ్డుకు 2 పక్కల ఇళ్ళు లేవు. అక్కడొకటి ఇక్కడొకటి చిన్న చిన్న ఇళ్ళు, మధ్య మధ్య పొలాలు, మోటబాబులు, ఎలక్ట్రిక్ పంపులు ఉన్నాయి. జనసందడి తక్కువ. సిటీ నుండి గంటకొకటే బస్సు నడుస్తుంది. వీటన్నింటినీ కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్నాడు కృష్ణ. వీటన్నింటినీ ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా మెదడులో అస్పష్టంగా చిత్తరువులు కదిలినట్లుగా కదులుతున్నాయి. అవును అవును, పోలీసు నిలబడే సిమెంటు దిమ్మె కొంచెం విరిగి ఒరిగి ఉండాలి. బస్టాండ్ దగ్గర చిన్న టీ హోటల్ ఒకటి ఉండాలి. మరి పరకోటి గార్డెన్స్కు పాషా గారింటికి మధ్య ముళ్ళతీగ ఉండాలి. ఆ మధ్య ఒక చిన్న గుడిసెలాంటి ఇల్లొకటి ఉండొద్దు. తలగోక్కుంటూ ఆలోచిస్తూ పిల్లలతో నడిచి బస్ ఎక్కాడు. ఆ ప్రదేశాలన్నీ తను చూసినట్లున్నాయి. ఏమిటి, ఎప్పుడు, ఎవరితో? పిచ్చి పిచ్చి చూపులతో కృష్ణ గదికి చేరుకుని మామూలుగా పొయ్యి వెలిగించి వంట చేశాడు. అతడి బుద్ధి తీరిక దొరికినప్పుడల్లా ఆలోచిస్తూనే ఉంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో? ఈ ప్రశ్నలకి జవాబు దొరకటం లేదు. బుద్ధి ఎక్కడో విహరిస్తూ ఉండటం వల్ల కూరలో ఎంత కారం వేశాడో అతడికే తెలియకుండా పోయింది. పిల్లల వార్డులో అమ్మా అమ్మా అని పిల్లలంతా అనురాధ చుట్టూ మూగుతూ చేతిలో ఉన్న బిస్కెట్లు అందుకుంటున్నారు. ఉండండి ఉండండి, నేను ఇస్తాను, నా చేతిలో నుండి లాక్కోవద్దు అంటూ వెనక్కి నడిచింది అనురాధ. 4 ప్యాకెట్లు 4 నిమిషాలలో పనిచేసింది. వ్యానిటీ బ్యాగ్ దులిపేసుకుంటూ వెనక్కి తిరుగుతుండగా అమ్మా నాకు సన్నగా నిలబడ్డది. అయ్యో బాబూ, నిన్నే మర్చిపోయానా, ఎంత పొరపాటైంది. నొచ్చుకుంటూ ఒక్కంగలో కారు దగ్గరికి వెళ్ళి తలుపు తీసుకొని బుట్టలోంచి 2 సంత్రాలు తీసుకొచ్చింది. వాళ్ళందరికీ ఒక్కొక్క బిస్కెట్టే ఇచ్చాను, కానీ నీకు 2 కమలా ఫలాలు తెచ్చాను మా బాబు. చూసావా? అనురాధ అతడి బుగ్గలు నిమిరింది. నీ పేరు శ్యాము కదూ? కాదు, నా పేరు రాజు. అతడు బుంగమూతితో చేతిలో ఉన్న కమలా ఫలాలు చూసుకుంటూ అన్నాడు. నీ పేరు రాజు కదూ? నేను మర్చిపోయాను. నువ్వు ఎప్పటి నుంచి నడుస్తున్నావు? 6 వారాలు ఈ కట్టు ఉండాలన్నారు. వీడిని పక్క మీద పడుకోబెట్టడం కష్టంగా ఉంది. ప్రతిదానికి తనే లేస్తానంటాడు. తల్లి అతడి కాలు రాస్తూ చెప్పింది. అవునా బాబు, నువ్వు కదలకుండా పడుకుంటే కాలు తొందరగా నయమవుతుంది. కాలు నయమైతే నువ్వు పరిగెత్తొచ్చు, ఆడుకోవచ్చు కదూ? రాజును బ్రతిమలాడింది అనురాధ మంచం మీద కూర్చుని. శాంతమణి, రంగనాయకి అంతలో గబగబా ఆ వార్డులోకి వచ్చారు. ఇంకా ఇక్కడే ఉన్నావా? వదిలిపెట్టి రాబుద్ది పుట్టడం లేదా? పోనీ నువ్వు ఇక్కడే ఉండిపో, మేం వెళ్ళి వ్యాన్ పంపుతాం. నా పనైంది, పదండి. గబాల్న మంచం దిగి అనురాధ వాళ్ళను అనుసరించింది. వ్యాన్ బయలుదేరింది. పిల్లల వార్డులో అమ్మా అమ్మా అంటూ అంతా చుట్టూ మూగుతూ ఉంటే అట్లా వెలతెలా పోయిందే నీ ముఖం? శాంతమణి అనురాధను మోచేత్తో పొడుస్తూ అడిగింది. అనురాధ తల వంచుకొని చేతి గోల్డ్ రంగు చూసుకుంటూ వ్యానిటీ బ్యాగ్ మీద తాళం వేస్తుంది. మాట్లాడవేం? వినబడ్డం లేదా? మాట్లాడడం ఇష్టం లేదా? మళ్ళీ మోచేత్తో పొడిచి ఆమె ఒడిలో ఉన్న బ్యాగ్ తీసుకొని తన ఒడిలో పెట్టుకుంది శాంతమణి. అనురాధ నవ్వకుండా ఉండలేకపోయింది. అయితే అనురాధను ఏం చేయమంటావు? ఆమెకు ఆ పిలుపు కొత్తగా ఉంది కాబోలు. అందుకే ముఖమట్లా వెలా తెలపోయింది. నీకు జవాబేం చెప్తుంది? రంగనాయకి అనురాధ ముఖంలోకి చూస్తూ జడలు పట్టుకులాగింది. విశాలమైన సిమెంట్ రోడ్ల మీద వ్యాను రివ్వున దూసుకుపోతోంది. రోడ్డుకు 2 పక్కలా ఉన్న వృక్షాలు ఎండకు గొడుగు పట్టినట్లుగా కొమ్మలతో అల్లుకుపోయాయి. అక్కడక్కడ కొమ్మల సందుల్లోంచి సూర్యకిరణాలు పొడుచుకొస్తున్నాయి. వ్యాను ముందుకు వేగంగా దూసుకుపోతుంటే వృక్షాలు దీనంగా వెనక్కి తగ్గుతున్నాయి. వ్యాన్లో కూర్చున్న యువతులు 4 వ్యానిటీ బ్యాగులు ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నారు. కుదుపులకు అటూ ఇటూ ఒదిగి మళ్ళా సర్దుకుంటున్నారు. వ్యాను 5 నిమిషాల పాటు కుదుపుతూ నడిచింది. వ్యానుకు కొట్టుకునే చోట తల తడిమి చూసుకుంటూ సీతారామమ్మ మాట్లాడకుండా సర్దుకుని కూర్చుంది.
కానీ అనురాధకు శాంతమణి అలా సూటిగా ప్రశ్నించటం, రంగనాయకి హేళన చేయటం ఆమెకంతగా నచ్చలేదు. నీలోఫర్ హాస్పిటల్లో పిల్లలంతా అనురాధ చేతిలో ఉన్న బిస్కెట్లు చూసి పరిగెత్తుకుంటూ వస్తుంటే మనసు కలుపుకుమన్నది. అనురాధ ఇవేవీ చూడటం లేదు. ఆమె మనసంతా రాజు మీద ఉన్నది. మెట్ల మీద నుంచి పడినందువల్ల రాజుకి కాలి ఎముక విరిగింది. 5 బిడ్డల్లో రాజు మూడవ్వాడు. తల్లి మిగతా పిల్లలకు సంసారాన్ని విడిచి రాజు దగ్గర హాస్పిటల్లో ఉంటోంది. రాజుకు 7వ సంవత్సరం. అయితే అతడి తర్వాత పిల్లలు 5, 2 వాళ్ళై ఉండాలి. ఇంట్లో మరో మనిషి చూసుకోవటానికి ఉన్నదో లేదో. ఆ ఆఖరి బిడ్డ రాత్రిళ్ళు ఏడుస్తుందేమో. బిడ్డకు తండ్రి ఏం సంపాదించగలడు? ఆయన ఉద్యోగానికి ఎక్కడికైనా వెళ్తే ఆ పిల్లల్ని ఎవరు చూస్తున్నారు? అనురాధ తటాలున కొంగు నడుముకు చుట్టుకుని లేవబోయింది. అంతలోనే ఆమె తన ఉద్వేగానికి తనే నవ్వుకుంది. పిల్లవాడికి ఎముక విరిగితే ఆయన సెలవు తీసుకున్నాడేమో. ఆయన కాకుండా మరెవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారేమో. ఏ విధమైన ఏర్పాట్లు లేకపోతే ఆమె తన ఇంటి విషయంలో అంత నిశ్చింతగా ఉండగలదా? అనురాధ మనసు సర్దుకుంది. మర్నాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మొట్టమొదట రాజు దగ్గరికి వెళ్ళింది. అనురాధను చూసి రాజు తల్లి తటాలున లేచి నిలబడ్డది. అబ్బాయికి ఎట్లా ఉంది? పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ అడిగింది అనురాధ. రాత్రిళ్ళు ఏడుస్తూ ఉంటాడు. రాజు తర్వాత పిల్లల్ని ఎవరు చూస్తున్నారమ్మా? అడిగింది రాజు నుదుటి మీద వెంట్రుకలు సర్దుతూ. మా వారు చూసుకుంటారు. ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ 2 చిన్నపిల్లలు పక్కింట్లో ఉంటారు. అనురాధ కేస్ షీట్ తీసుకుని సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి, ఆ అబ్బాయి కాలికి ప్లాస్టర్ వేశారు. ఇక్కడ ఉంచితే తల్లి అతడి దగ్గర ఉండాలి. ఇంట్లో ఉన్న మిగతా పిల్లలు ఇరుగు పొరుగు ఇండ్లలో ఉంటున్నారు. ఆమె ఈ అబ్బాయిని తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చా చెప్పండి అడిగింది. నియమిత కాలం అయిన తర్వాత తీసుకొచ్చి చూపిస్తానని మాట ఇచ్చింది. మీరు బాధ్యత తీసుకుని అలా చూపించే ఏర్పాటు చేయగలిగితే ఇంటికి పంపిస్తాను. సామాన్యంగా పిల్లలు ఏడవగానే తల్లులు పోనీలే అంటూ కదలనిస్తారు. అతుక్కుంటున్న ఎముక కాస్త మళ్ళీ దూరం అయిపోతుంది. ఇక్కడ కట్టుబాట్లలో ఉంచుతాం కనుక విధి లేక మంచం మీద కదలకుండా పడుకుంటారు అన్నాడు అనుభవం గల సూపరింటెండెంటు. ఆ బాధ్యతంతా నాకు వదిలేయండి. మీరు చెప్పిన నాటికి నేను తీసుకొస్తాను, సరేనా? అనురాధ రాజును ఇంటికి పోవటానికి అనుమతి తెచ్చి తల్లికి చూపించింది. ఎంత దయగల తల్లివమ్మా! 2 చేతులు జోడించింది రాజు తల్లి. కానీ ఆమె మనసులో ఆందోళన. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? బండి ఖర్చైనా దగ్గరలేదే. రాజును ఇంటికి ఎట్లా తీసుకువెళ్తారు? బండి కుదుపుకు కాలు నొప్పి పెడుతుందేమో అన్నది అనురాధ. నొప్పి అనుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఇక్కడికి ఎట్లా వచ్చామనుకున్నారు? గతుకుల రోడ్డు మీద రిక్షాలో తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకా నయం కదా అన్నది రాజు తల్లి చెంబు గ్లాసు బుట్టలో సర్దుకుంటూ. పదండి, నేను కారులో దింపొస్తాను. రాజు తల్లి తలెత్తి చూసింది. ఆశ్చర్యం, కృతజ్ఞత ఆ ముఖంలో స్పష్టంగా కనిపించాయి అనురాధకు. రాజును చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి హాస్పిటల్ నౌకరు లిఫ్ట్లో కిందికి తీసుకొచ్చాడు. అనురాధ కారులో వాళ్ళని ఇంటి దగ్గర దింపొచ్చింది. మెట్ల దగ్గర ఎదురుగా సీతారామమ్మ, శాంతమ్మ, రంగనాయకి నిలబడి ఉన్నారు. అమ్మా అమ్మా అని పిల్లలంతా అంటున్నారని ఆ మైకంలో పడి మమ్మల్ని ఇంతసేపు ఇక్కడ నిలబెట్టి నువ్వు అటు ఇటు తిరుగుతావా? చూడు రంగనాయకి, ఆ ముఖంలో ఎంత వెలుగు వెలుగుతోందో. అనురాధ వీపు చరిచింది శాంతామణి. ఎందుకట్లా అనురాధ వెంటపడతారు మీరిద్దరూ? సీతారామమ్మ సర్దింది. అనురాధ మనం చిన్నబోయిన వెంటనే సర్దుకొని పదండి పదండి, నాకేం ఆలస్యం లేదు అంటూ ముందుకు దారి తీసింది. వారం రోజుల తర్వాత ఉదయం 6 గంటలకే లేచి కాఫీ తాగి స్నానం చేసి అనురాధ కారులో రాజు ఇంటికి బయలుదేరింది. తలుపులు నెట్టకుండానే తెరుచుకున్నాయి. రాజు కాలు చాపుకొని కూర్చున్నాడు. తల్లి వంట ఇంట్లో కూర తరుక్కుంటోంది. తువాలు కట్టుకొని రాజు తండ్రి నీళ్లు బయట నుంచి తీసుకొస్తున్నాడు. నోట్లో వేలు వేసుకుని చిన్నపిల్లలిద్దరూ బట్టలు లేకుండా వంటింట్లో అల్లరి చేస్తున్నారు. అనురాధను చూడగానే విశాలాక్షమ్మ కొంగు సవరించుకుంటూ రండి రండి అని అటు ఇటు చూసింది. ఆ దగ్గరలో ఒక జంపకాన ఎండవేసి ఉంది. అది తెచ్చేసింది కూర్చోవటానికి. ఎట్లా ఉన్నాడు రాజు? సర్దుకుని గోడ కానుకొని కూర్చుంది అనురాధ. రాత్రంతా కాలు పోటంటూ నిద్రపోడండి. అక్కడ ఉంటే ఏది కాస్త హెచ్చు తగ్గైనా డాక్టర్లు నర్సులు చూసేవాళ్ళు. ఇంట్లో ఏముంది? వాడు నేను తెల్లవార్లు మేల్కునే ఉన్నాం. ఈ చిన్న పిల్లల కోసం ఆత్రపడి వచ్చాను. ఆమె కట్టుకున్న చీర 4-5 బ్రహ్మముడులున్నాయి. అవి కనబడకుండా ఉండాలని సర్దుకున్నది విశాలాక్షమ్మ తల వంచుకొని. అనురాధను చూడగానే రాజు తండ్రి నీళ్ల బిందె గోడవారగా పెట్టి చాటుకు వెళ్ళి మంచి దోవతి కట్టుకొచ్చి ఆమెకు నమస్కారం పెట్టాడు. రాజును ఇంకా కొన్నాళ్లపాటు అక్కడే ముంచితే బాగుండేదండి, కానీ ఈ చిన్న పిల్లలను నేను సర్దలేకపోయాను అన్నాడు చూపులు నేలవైపుకు మళ్లించి.
రాజుని ఇంకా కొన్నాళ్ల పాటు హాస్పిటల్లోనే ఉంచితే బాగుంటుందన్న మాటలో అర్థం అనురాధ గ్రహించింది. రాజుకు 2 పూటలా హాస్పిటల్లో పూటకు పావు లీటర్ చిక్కని పాలతో బ్రెడ్ ఇచ్చేవారు, బత్తాయి పండ్లు ఇచ్చేవారు. అక్కడ ఉన్ననాళ్ళు రాజు బుగ్గల్లో నిండుగా రక్తం చిమ్ముతూ ఉండేది. ఈ వారం రోజుల్లో పుష్టికరమైన ఆహారం లేక రాజు కళ్ళు గుంటలు పడ్డాయి, బుగ్గలు తీసిపోయాయి. ఏం రాజు, నీకు ఇల్లు బాగుందా, హాస్పిటల్ బాగుందా? అతడు చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది అనురాధ. హాస్పిటల్లో పాలు పండ్లు తలుచుకోగానే రాజు కళ్ళల్లో వెలుగు కనిపించింది అనురాధకు. బిస్కెట్లు తింటావా? వ్యానిటీ బ్యాగ్ తెరిచి బిస్కెట్ల ప్యాకెట్స్ తీసి అతనికి ఇచ్చింది అనురాధ. 5 బిడ్డలకు 200 రూపాయల జీతంలో అన్నవస్త్రాలు తృప్తికరంగా అమర్చలేని తండ్రి అనురాధతో మరి సంభాషణ సాగించలేకపోయాడు. ఒకటే గది, అదే వంట ఇల్లు, దాని ముందు చిన్న వరండా. ఆ వంట ఇంట్లో రాత్రిళ్ళు పడక 2 చాపలు 4 దుప్పట్లు గోడవారగా ఉన్నాయి. వాటి మీద గలీబులు లేని 2 దిండ్లు పడేసున్నాయి. అతడు తన ఇంటిని 4 మూలలా ఒకసారి చూసి మళ్ళీ తలదించుకున్నాడు. పై పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తున్నారా? కనబడరేం? మౌనం భరించలేక అడిగింది అనురాధ. పెద్ద పిల్లవాడు 11 ఏళ్లవాడు. పుస్తకాలు లేక పొద్దున్నే స్నేహితుడి దగ్గర చదువుకోవటానికి వెళ్తాడు. వాడి తర్వాత ఆడపిల్ల 9 ఏళ్లది. నేనే పిండి మరకు పంపించాను. విశాలాక్ష్మమ్మ అభిమానంతో తల వంచుకుంది. ఈసారి ఆదివారం వచ్చినప్పుడు వాళ్ళని కూడా చూస్తాను, లేచింది అనురాధ. విశాలాక్ష్మమ్మ అనురాధకు బొట్టు పెట్టి వాకిలి వరకు సాగనంపింది. పిల్లలు దోసపళ్ళల్లే బాగున్నారు, కానీ కడుపు నిండా తిండి లేదు. అనురాధ కారెక్కింది. ఇంటికి వచ్చేసరికి టెలిఫోన్ గణగణ మోగింది. సాయంత్రం 4 గంటలకి మా ఇంట్లో మీటింగు. అనురాధ టెలిఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళింది మీటింగ్ ఏర్పాట్ల కోసం. మీటింగ్ ముందా, టీ ముందా? బల్ల మీద పెట్టిన కప్పులు ప్లేట్లు చూస్తూ అడిగింది శాంతమణి. వరండా మీదికి నీరెండ పడుతోంది. పారిజాత మొగ్గలు ముత్యాల్లా చెట్ల నిండా మెరుస్తున్నాయి. విశాలమైన వరండా పొడుగున రంగురంగుల గులాబీ చెట్లు ఏపుగా పెరిగి మొగ్గలతో పూలతో నిండుగా ఉన్నాయి. ప్రహరీ గోడ దగ్గరగా బంగాళా బంతిపూలు విరియబూసి కన్నుల పండుగ చేస్తున్నాయి. అనురాధ గులాబీ పూలు కోసి అందరికీ తలా ఒకటిచ్చి ముందు మీటింగ్ కానిద్దామా అన్నది శాంతమణి ముఖంలోకి చూస్తూ. ముందు టీ కానిస్తే గాని శాంతమణి బుర్రా పనిచేయదు. అయినా ఎదురుగుండా బల్ల మీద వాటిని చూస్తూ మీటింగ్ జరపటం ఎట్లా అంది సీతారామమ్మ. కానియండి మరి, నాది పేరు, మీది ఊరు, వచ్చిన పేరు రానే వచ్చింది, మీరంతా నన్ను అనువదించండి. బల్ల దగ్గరికి దారి తీసింది శాంతమణి. ఒక స్వీటు హాటు తిని టీ తాగి అందరూ కుర్చీల మీదకి చేరుకునేసరికి 5 గంటలు కావచ్చింది. మీటింగుకు అధ్యక్షత వహించింది కల్పలతారెడ్డి. నాకు కేటాయించిన డబ్బుతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఒక పేషెంట్కు క్రచెస్ చేయించిచ్చాను, ఒక పేషెంట్కు కళ్ళజోడిప్పించాను, లెక్క చెప్పింది రంగనాయకి. శాంతమణి ఇళ్లకు వెళ్ళిన రోగులకు టానిక్కులు బట్టలు కొనిచ్చినట్లు చెప్పి రసీదులు చూపించింది. మరికొంత డబ్బు చేతిలో ఉందనే గాని ఇటువంటి పనులు చెయ్యలేము. రోగం తగ్గిందని ఇళ్లకు పంపిస్తే వాళ్ళు తినటానికి తిండి లేక ఎండిపోతున్నారు. ఆహారం బాగా ఉంటే కదా కోలుకోవటం. ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే పరిస్థితులు మరీ ఘోరంగా కనబడుతున్నాయి. తినటానికి తిండి లేదు, కట్టడానికి గుడ్డ లేదు, ఉండటానికి ఇల్లు లేదు. హాస్పిటల్ వెళ్తే డాక్టర్లు మందులు రాసిస్తారు, మంచి తిండి తినమంటారు. ఒక్కొక్క ఇంట్లో అనేక గృహ ఛిద్రాలు, వాటితో తిన్న తిండి వంట పట్టక రోగాలు, అవి మందులతో తగ్గవు. ఇటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తాం? మనం వాళ్ళ అవసరాలను తీర్చగలమా అన్న ధైర్యం పుట్టుకొస్తోంది. అనురాధ తను చూసిన దృశ్యాలను దృష్టిలో ఉంచుకొని చెప్పింది. ఈ సాంఘిక సమస్యలన్నీ మనం తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఒకనాడే వాటిని అన్నింటినీ పరిష్కరించగలమా? అలా హామీ ఇవ్వటం లేదు కదా. యథాశక్తిగా కృషి చేయటమే మన ధ్యేయం. మనకు మరొక 5,000 రూపాయల గ్రాంటు అధికం చేసినట్లు నిన్ననే సెంట్రల్ బోర్డు నుండి ఉత్తరం వచ్చింది. హుందాగా కాగితాలు చూస్తూ జవాబిచ్చింది కల్పలతారెడ్డి. ఎర్రగడ్డ టీబీ హాస్పిటల్ నుంచి నాకు కేసు వచ్చింది. సులోచన అనే ఆవిడ అక్కడ 2-3 సార్లు వెళ్ళి చూసొచ్చాను. దగ్గర కూర్చొని మాట్లాడాను. పాపం అయిన వాళ్ళందరినీ వదులుకొని దూరంగా వచ్చింది. బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగా ఈ వ్యాధి వచ్చింది. అశ్రద్ధ చేసి చేతులారా వ్యాధిని ముద్రపెట్టింది. రోజుల మీద ఉన్నదని డాక్టర్లు అంటున్నారు. ఆమెకు ఒకటే కోరిక ఉంది, అది తీరదేమోనని బెంగ పెట్టుకుంది. సీతారామమ్మ కొంచెం సేపు ఆగింది చెప్పలేక. సీతారామమ్మ అనగానే అనురాధ తలెత్తి ఆమె ముఖంలోకి చూసింది. చెప్పండి అన్నట్టు. కల్పలతారెడ్డి తలాడించింది. శాంతమణి రంగనాయకుల ముఖాలు గంభీర ముద్ద దాల్చాయి. ఆమెకు 6-7 ఏళ్ల కొడుకున్నాడు. ఆ పిల్లవాడి
గతేమిటని ఆమెకు బెంగ. ఆ పిల్లవాడికి మనం వెల్ఫేర్ కమిటీ వారు సహాయం చేస్తారా అని నన్ను అడిగింది. నేను కమిటీని అడిగి చెప్తానన్నాను. ప్రస్తుతం ఆ పిల్లవాడు హాస్పిటల్ నర్సుల క్వార్టర్స్లో వాళ్ళ అధీనంలో ఉన్నాడు. సీతారామమ్మ గొంతు వణికింది. మనమేం చేయగలం? 15 రూపాయలు సహాయం చేయగలం కానీ ఆ పిల్లవాడి బాధ్యత వహించగలమా? కల్పత కల్పలతారెడ్డి మెల్లగా జవాబిచ్చింది. కాకపోతే మనం తీసుకువెళ్ళి ఏదైనా అనాథ శరణాలయంలో చేర్పించవచ్చు. రంగనాయకి ఠక్కున జవాబిచ్చింది. మన చేతిలో ఉన్న సహాయం చేద్దాం. కల్పలతారెడ్డి ముగించినట్టు లేచింది. మీటింగ్ అయినట్టే కదూ? అనురాధ, శాంతమణి, రంగనాయకి కూడా లేచారు. మనం ఏం చేయదలుచుకున్నామో ముందే నిశ్చయించుకోవాలి. ఒక దిక్కులేని బిడ్డకు మన వెల్ఫేర్ కమిటీ ఏం చేయగలదో, ఎంత చేయగలదో తేల్చి చెప్పండి. సీతారామమ్మ తన వ్యానిటీ బ్యాగ్ మూస్తూ లేచింది. చెప్పానుగా, పిల్లవాడి బాధ్యత వహించడం మనకు సాధ్యం కాకపోవచ్చు. కల్పలతారెడ్డి తన నిర్ణయాన్ని మళ్ళీ వ్యక్తం చేసింది. వెల్ఫేర్ కమిటీని జైళ్లు విజిట్ చేసి ఖైదీల అభివృద్ధి కొరకు ఏమైనా సూచనలు చేయమని జైలు సూపర్నెంట్ ఒక జాబు రాశాడు. సీతారామమ్మను, అనురాధను వ్యాన్ తీసుకుని వెళ్ళమని కల్పలతారెడ్డి చెప్పింది. ఆ మర్నాడు సీతారామమ్మ, అనురాధ జైలుకు వెళ్ళగానే ఆఫీసర్ వాళ్లకు స్వాగతం చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. వాళ్లను చూసి వాచ్మెన్ తలుపులు తెరిచి వాళ్లను లోపలికి రానిచ్చి గేటు మూయగానే ఆమె గుండె జల్లుమన్నది. ఆఫీసర్ ముందుకు నడుస్తుంటే ఆయన వెనకే గుండె చిక్కబట్టుకొని నడిచారు ఇద్దరు. ఖైదీలంతా వరండాలో కూర్చున్నారు. వాళ్లకు కాపలాగా ఆయాలిద్దరూ వరండా మెట్ల మీద కూర్చున్నారు. ఖైదీలకు తల వెంట్రుకలు లేవు, చేతులకు గాజులు లేవు. వాళ్ల వికృత రూపాలకి అనురాధ ఒళ్ళు జలధరించింది. కొందరు అఘాయిత్యం చేసి గాజులను నూరుకొని తాగుతారు. కొందరు తల వెంట్రుకలతో ఉరివేసుకుంటారు. అందుకని వాటిని తీసివేస్తారు. ఇక్కడికి రాగానే అన్నాడు ఆఫీసర్. వీళ్లకు బుట్టలల్లటం, చాపలల్లటం నేర్పకూడదా? సీతారామమ్మ ప్రశ్నించింది. అది చేసి చూశాం. ఒకసారి 2 ఖైదీలు మేదర కత్తితో కొట్టుకున్నారు. అప్పటి నుంచి ఆ ప్రయత్నం మానివేశాం. పెరటి తోట పెంపకమైనా ప్రయత్నించండి. సాంస్కృతిక కార్యక్రమాలు వినిపించితే దురూహలు కలగకుండా ఉంటాయి. మనసుకు ఆహ్లాదకరంగా ఉండటానికి రేడియో ద్వారా ఏవైనా పాటలు వినిపించండి, భజనలు చేయించండి అంటూ ఆఫీసర్ వెంటరాగా సీతారామమ్మ, అనురాధ ఆడఖైదీల చెరసాలంతా చుట్టొచ్చారు. జైలు గేటు దాటి బయటికి రాగానే అనురాధ హమ్మయ్య అనుకున్నది. ఆమె గుండె స్థిమితపడ్డది. హాస్పిటల్లో పిల్లలంతా అనురాధను అమ్మా అమ్మ అంటూ చుట్టుమోగటం చూసిన తర్వాత సీతారామమ్మ మనసులో ఏవో ఊహలు చెలరేగి అల్లకల్లోలం చేసివేశాయి. సీతారామమ్మ పిల్లలు లేని అనురాధను చూసి పాపం అనుకుంది. మాతృత్వం స్త్రీకి సహజమైన హక్కు. దానినెవరైనా భంగపరిస్తే, పరిచారం తెలిస్తే కుసుమ కోమలమైన ఆమె హృదయం సహించలేదు. ఆమె హృదయం స్త్రీ జనానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా అలవటిస్తుంది. ఎవరికి అపకారం జరిగినా ఆమె అదంతా తనకు జరిగినట్లే బాధపడుతుంది. అనురాధ పిల్లల వారిలో ప్రవేశించగానే శాంతమణి సుధుల్లాంటి మాటలతో పొడుస్తూ ఉంటుంది. అవి వాడి అయిన బాణాల కంటే అధికంగా సీతారామమ్మను బాధిస్తూ ఉంటాయి. అటువంటి సమయాలలో సీతారామమ్మకు అనురాధ పెళ్లి సంగతులు జ్ఞాపకమొస్తాయి. అనురాధ పెళ్లికి రాయబారం నడిపిన వారు సీతారామమ్మ అన్న సత్యనారాయణ. పిల్లని చూడటానికి రమ్మని వాసుదేవరావుకు కబురు పంపింది ఆయనే. పిల్లని చూడటానికి అతను వస్తాడని తెలియగానే అనురాధ తల్లి ఉత్సాహంగా ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టింది. 30 సంవత్సరాల వాసుదేవరావు పెళ్లి చూపులకు వచ్చి అనురాధను చూసి ఆశ్చర్యపడ్డాడు. అతడు లా చదివేటప్పుడు ఆమె ఇంటర్ చదువుతూ కాలేజీలో అప్పుడప్పుడు లలిత సంగీతం పాడుతూ ఉండేది. వ్యక్తిత్వ పోటీలలో పాల్గొనేది. అతి నాజూగ్గా ఉంటుంది. సున్నితమైన హృదయం. ఇంకా అనురాధకు పెళ్లి కాలేదా అని మనసులోనే ప్రశ్నించుకుంటూ వాళ్ళిచ్చిన కాఫీ తాగి వక్కపొడి వేసుకున్నాడు. అనురాధ తల్లి హాల్లో ఫేము సోఫాలలో మెత్తని దిండ్లు వేసి వాటికి ముఖమల్ కవర్లు తొడిగింది. ఆ కవర్ల మీద పరుగులెత్తే దొరసాని బొమ్మలు కుట్టి ఉన్నాయి. సెలవుల్లో అనురాధ చేసిన కుట్టు పని అది. ఎవరైనా ఇంటికి వస్తారని తెలిస్తే ఆమె వాటిని బయటికి తీస్తుంది. అనురాధ కుట్టిన టేబుల్ క్లాత్లు మడతలు విప్పి పరుస్తుంది. హాల్లో గోడవారగా పెట్టిన బల్ల మీద లేత నీలం రంగులో ఉన్న రాధాకృష్ణ బొమ్మకెదురుగా పూల తొట్టి పెట్టింది. కిటికీలోనూ బల్ల మీద అనురాధ తల్లితో కలిసి తీసుకున్నదొక ఫోటో. అద్దాలు శుభ్రంగా తుడిచిపెట్టింది. ఇస్త్రీ చేసిన కర్టెన్లు గుమ్మాలకు కిటికీలకు కట్టింది. వాకిట్లో నీళ్లు జల్లించి కంటికి నదురుగా కనబడే ముగ్గు పెట్టింది. తనకున్న గృహాలంకార నైపుణ్యాన్ని ఆ రోజు అధికంగా ప్రదర్శించింది. పిల్ల ఎటువంటి వాతావరణంలో పెరిగిందో, ఆ ఇంటి సంస్కృతి ఎటువంటిదో వీటి వల్ల తెలుస్తుందని
ఆమె విశ్వాసం. వాటన్నింటినీ చూసి దశరథరామయ్య నవ్వుకున్నాడు. కాఫీ తాగి వక్కపొడి తీసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఎదురుగా కుర్చీలో కూర్చుంది అనురాధ. సత్యనారాయణ, దశరథరామయ్య వాళ్ళిద్దరి వైపు చూస్తూ కూర్చున్నారు. కొంతసేపటికి సత్యనారాయణ మాటల్లోకి దింపాడు వాసుదేవరావును. దశరథరామయ్య గారని చెప్పానే, ఈయనే రిటైర్డ్ ఇంజనీర్. అమ్మాయికి పెళ్లి చేసి వాళ్ళ ఊళ్ళో స్థిరపడాలన్న సంకల్పం. అనురాధ BA పాస్ అయింది. తర్వాత మ్యూజిక్ కాలేజీలో చేరి గాత్ర సంగీతంలోనూ వీణావాద్యంలోనూ ప్రావీణ్యం గడించింది. పరిచయం మొదలుపెట్టాడు సత్యనారాయణ. నాకు తెలుసు, తలవంచుకొని మెల్లగా అన్నాడు వాసుదేవరావు. ఎట్లా తెలుసు? మరి చెప్పవేం అప్పటినుంచి? ఆశ్చర్యంతో కూర్చున్నవాడల్లా ఒక్కసారి కదిలి మళ్ళా సర్దుకొని కూర్చున్నాడు సత్యనారాయణ. కాలేజీలో చదువుకునేటప్పుడు అదే స్థాయిలో జవాబిచ్చాడు వాసుదేవరావు. అయితే బాగా తెలుసుండాలి. అనురాధ చేత ఒక పాట కూడా పాడిద్దామనుకున్నాను. పాట కూడా విన్నాను. ప్రైజ్ రాగా కూడా చూశాను. ఏం అనురాధ, మీరిద్దరూ ఇంత బాగా ఒకరినొకరు తెలిసి కూడా నాటకమాడారన్నమాట. ముందు తెలిస్తే మేము కూడా సంతోషించేవాళ్లంగా. కొత్త సంబంధం చూపించి కుదిరించి క్రెడిట్ సంపాదించాలనుకున్న సత్యనారాయణకి ఉత్సాహ పొంగు తగ్గింది. చల్లబడ్డాడు. వాసుదేవరావు పళ్ళు కనబడేటట్టు నవ్వాడు. అనురాధ వచ్చే నవ్వు అణుచుకుంటూ తలదించుకుంది. గేటు వరకు వెంట వచ్చిన సత్యనారాయణ, నీ అభిప్రాయం చెప్పు, వాళ్ళకేమని జవాబు చెప్పను? వాసుదేవరావును నిలబెట్టి అడిగాడు. నేను ఆ అమ్మాయితో ప్రైవేటుగా మాట్లాడితే గానీ ఏ జవాబు చెప్పలేను అన్నాడు వాసుదేవరావు. పెళ్లి కాని అమ్మాయితో ప్రైవేటుగా మాట్లాడి కానీ జవాబు చెప్పవా? మాట్లాడడానికి ఎవరూ ఒప్పుకోరని అనుకుంటాను. నేను మరో ఉద్దేశంతో అనటం లేదు. నా పద్ధతులు, నా అభిప్రాయాలు ఆ అమ్మాయికి నచ్చాలి కదా. ఆమె రేపు కాపురం చేసేది నాతోనే కదా. ఆ అమ్మాయితో ముందే మాట్లాడితే ఇష్టమైతే ఒప్పుకుంటుంది. దానివల్ల ఇద్దరికీ నష్టం లేదు. ఏమిటో కొత్త మాటలు చెప్తున్నావు. ముందు నీ సంగతి చెప్పు. పిల్ల నీకు నచ్చిందా? నిలదీసి అడిగాడు సత్యనారాయణ. నచ్చకపోవటం అన్న ప్రశ్న లేనే లేదు. కానీ నాకు ఇష్టం లేదు. అదేం మాట? ఎందుకు ఇష్టం లేదు? ఎందుకా? ఆ అమ్మాయి చాలా మంచిది, మెత్తని మనసు కలది. నేను కఠిన శిలను. నా లక్ష్యాలు వేరు, నా ఆశలు ఆశయాలు వేరు. వాటితో ఇటువంటి వారు వేగలేరు. చప్పున కారెక్కి తలుపులు మూశాడు వాసుదేవరావు. చిన్నబోయిన ముఖంతో సత్యనారాయణ వెనక్కి తిరిగాడు. అనురాధ తండ్రి దశరథరామయ్య ఏమంటారాయనా ఎదురుగా వచ్చాడు. ఇప్పుడే చెప్పలేనంటున్నాడు. చూద్దాం. మనకు మాత్రం వచ్చిన తొందరేమున్నది? మనమైనా అతన్ని గురించి అన్ని సంగతులు వాకబు చేసి తెలుసుకోవాలి. అతనికి పెద్దవాళ్ళు ఎవరూ లేరు. తనకు తనే పెద్ద. ఇటువంటి వాళ్ళు కొందరు బహు పెంకిగా ఉంటారు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. ఒకటే మాట, ఒకటే పట్టు. అది మంచికైనా కావచ్చు, లేక చెడుకైనా కావచ్చు. నాకు 1 వారం టైం ఇవ్వండి. అతడి స్నేహితుల ద్వారా వాకబు చేస్తాను. సత్యనారాయణ అంతకు మించి చేసేది ఏమీ లేనట్టు కుర్చీలో కూర్చున్నాడు. కొండంత ఆశ పెట్టుకున్న దశరథరామయ్య ప్రాణం ఉసూరుమన్నట్లయింది. చేతికర్ర సవరించుకుంటూ శూన్యంలోకి చూడసాగాడు. వాసుదేవరావు సంబంధం అనుకున్నప్పటి నుంచి అది కాకపోవటం అంటూ ఉండదని దృఢంగా నమ్మాడు. అనురాధ అందానికి తెలివికి తగిన భర్త దొరకడని పొంగిపోయాడు. కోహినూర్ వజ్రం వంటి అనురాధ మేలిమి బంగారం వంటి వాసుదేవరావు తగిన జోడు. ఆ జోడు మేలుజాతి రత్నం మేలిమి బంగారంతో పొదిగిన ఆభరణంలో అపూర్వంగా ఉంటుందని ఆశపడ్డాడు. స్వర్గానికి నిచ్చెన వేశాడు. మొదటి మెట్టు మీద కాలు పెట్టబోయాడు. అంతే, ఆరోహణకు భంగం కలిగింది. దీర్ఘంగా నెట్టూర్పు విడిచాడు. కథ కొనసాగుతుంది.